ఈనాడు జరుగుతున్న పరిస్థితులు కూడా అదే. యోహాను గారు ఏ విధంగా చనిపోయారు? ఒక వేశ్య కోరికను నెరవేర్చడానికి. ఏంటి ఆ విషయాన్ని ఒకవేళ మనం ఆత్మీయంగా నేర్చుకునే ప్రయత్నం చేస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదివితే, వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. వ్యభిచారునులారా అనే భయంకరమైన ఒక మాట మాట్లాడుతుంది. ఎవరు వ్యభిచారునులు? వ్యభిచారం చేసే వాళ్ళు ఎవరు? ఇందాక అక్కడ యోహాను గారు ఎలా చనిపోయి ఒక వ్యభిచారి ద్వారా కదండి ఆ కోరికను నెరవేర్చడానికి. ఇక్కడ వ్యభిచారునులారా అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి వ్యభిచారునులారా అంటే ఎవరు వ్యభిచారులు? లోకాన్ని స్నేహించినవారు, లోకములోని ఆశలను ప్రేమిస్తున్నవారు, లోకముతో స్నేహం చేస్తున్నవారు, అసత్యాన్ని, అబద్ధాన్ని, మోసాన్ని జరిగిస్తున్నవారు కదండి, అధర్మంగా ప్రవర్తిస్తున్నవారు. వీళ్ళందరూ వాళ్ళు నమ్మేదే సత్యమని, అబద్ధాన్ని సత్యమని, అబద్ధాన్ని లేకపోతే మోసమే సత్యమని వారికి నచ్చినది చేసుకుంటూ ఉన్న వాళ్ళు వీళ్ళ ద్వారానే ఏం జరుగుతుంది ఈ లోకంలో? లోకాన్ని స్నేహించిన వారి ద్వారా, లోకాన్ని మోహించిన వారి ద్వారా ఆశలను క్షణికావేశములో లేకపోతే క్షణికమైన ఆనందం కోసం చేస్తున్న పనులేంటి? యోహాను గారిని ఏ విధంగా అయితే చంపించారో ఆ విధంగా చంపించే ప్రయత్నం కదండి, ఇది జరుగుతుంది. మరి ఎందుకు అనుమతిస్తా అంటే అది దేవుని చిత్తం. అయితే ఒక విషయం మనకు అర్థం కావాల్సింది, ఆయనకు తెలియకుండా తల వెంట్రుక కూడా రాలిపోదు, ఆయనకు తెలియకుండా ఏది జరగదు. ఈ విషయము మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి.